మాటల సరళి, ఓకే. ఆయన ఆలోచన సరళి, తర్వాత కాంగ్రెస్ భావజాలానికి, కాంగ్రెస్ ఐడియాలజీకి దగ్గరగా ఉంటే ఆయనకి ఏ రకమైన సమస్య లేదు. కానీ ఆయన తొందరపడి మాట్లాడే మాటలు, ఓకే. ఆయన మీద ఆయన విశ్వసనీయతను పెంచుకోవడం సరికాదు కదా, చాలా తగ్గించుకుంటున్నాడు. ఓకే. ఇది ఆయన చేస్తున్న దానివల్ల కేసీఆర్ కొంత దూరదృష్టితో రేపు భవిష్యత్తులో కూడా కాంగ్రెస్లో ఈయన ఒక సమస్య అయి కూర్చుంటాడు, ఈయనను కాంగ్రెస్ సంస్థ భరించలేదు రేవంత్ రెడ్డిని అనేటువంటి ఒక ఊహకు వచ్చేసి ఈ మాటలు మాట్లాడు. అదే మాటలా లేకపోతే ఏదో రకంగా ఎమ్మెల్యేలని లాగి లాగలేదు అంటే కాంగ్రెస్కి ఒక రకమైనటువంటి, అంటే కాంగ్రెస్ అధిష్టాన వర్గంలో కూడా రేవంత్ రెడ్డి యొక్క నాయకత్వపు లక్షణాల మీద, రేవంత్ రెడ్డి యొక్క పరిపాలన దక్షత మీద, ఆయన ఆలోచన సరళి మీద అనుమానాలు కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ అగ్గికి రేవంత్ రెడ్డి ఆజ్యం వస్తున్నాడు. ఎట్లా అంటే కాంగ్రెస్ యొక్క స్టైల్లో అందరినీ కలుపుకొని పోవడం ఒకటే కాకుండా కొంత సామాజిక న్యాయం చూపెట్టాలి, సోషల్ జస్టిస్ పాయింట్ ఆఫ్ వ్యూ పోవాలా. ఇతను ఏకపక్షంగా వెళ్తున్నాడు. అంటే డాక్టర్ చెన్నారెడ్డితో, డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఈయన పోల్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. కాదు, వాళ్ళకి ఈయనకు పోలిక లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్లీ దర్ ఇస్ హార్డ్లీ ఎనీ కంపారిజన్ బిట్వీన్ దెమ్ అండ్ హిమ్. ఎందుకు? దానికి రెండు కారణాలే. వాళ్ళు కాంగ్రెస్ సంస్థాగతంగా కార్యకర్త దశ నుంచి ఎదుగుతూ 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 చాలామంది నాయకులతో పనిచేసిన సాన్నిహిత్యం ఉంది. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి గురించి హైకమాండ్కి కానీ, చెన్నారెడ్డి గురించి హైకమాండ్కి కానీ ఎవరైనా కంప్లైంట్ ఇవ్వాలంటే జడుచుకునేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళ మీద పార్టీ హైకమాండ్కి అంత ఇది ఉండేది. అదే రేవంత్ రెడ్డి విషయంలో చూడండి, వచ్చిన కొద్ది రోజులే అయింది, ఒక రకమైనటువంటి భావజాలము, ఒక రకమైనటువంటి పర్సెప్షన్ స్టార్ట్ అయింది. అంటే ఒంటెద్దు పోకడలే పోతున్నాడు, ఒట్టిగానే అన్న తమ్మి అని పిలుస్తున్నాడు తప్ప, బట్ నిజమైనటువంటి పరిపాలనా విధానంలో ఎవరికి ఏ ప్రాధాన్యత లేదు అనే విషయం మనకి క్లియర్గా తెలిసిపోతుంది. నా పాయింట్, మీరు అన్నది ఆయన యొక్క పనితీరు, ఆయన ఆలోచనల గురించి మీరు మాట్లాడుతున్నారు. దీనికి ప్రభుత్వం కూలిపోవడానికి ఏం లింక్ చేస్తున్నారు? కేసీఆర్ అంటున్నది ఏంటి, 4-5 నెలల్లో ఈ ప్రభుత్వం కూలిపోద్ది అంటున్నాడు. కూలిపోవడం అన్నది చాలా పెద్ద విషయం కదా, పబ్లిక్ ఇచ్చిన మ్యాండేట్. కూలిపోవడం అంటే ఏం చేస్తుంది? పార్టీ హైకమాండ్కి ఒకవేళ రేవంత్ రెడ్డి మింగుడు పడకుండా ఉన్నట్టు అయ్యాను పక్షంలో రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మార్చాలన్న ప్రయత్నం చేస్తుంది. రేవంత్ రెడ్డి తనకున్న సత్తాతో, తనకు 20 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 22 మంది ఉన్నారు అని అన్న భావనలో ఉన్నాడు కదా, వీళ్ళతో నేను నథింగ్ డూయింగ్, అది ఎట్లా చేస్తారు అని ఎదురు తిరిగితే ఏం జరుగుతుంది సార్? ఇదే పతనావస్థకు వస్తుంది. కాబట్టి పార్టీ హైకమాండ్ను దగ్గర పెట్టుకోవాలని అన్నప్పుడు పరిపాలనా విధానంలో కనుక ఇక్కడ అసంతృప్తిని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి, లోకల్ అసంతృప్తి రాకూడదు. ఇప్పుడు చూడు, నిన్నటి మీటింగ్లో బట్టిని పక్కకు పెట్టేశాడు, ఆయన ఫోటో లేదు అన్నా. అట్లనే కొన్ని రకాల చెప్తున్నారు, ఏదో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదో ఉంది, ఈ ఐఎన్పిఆర్ ఆ పేపర్ మీద ఓన్లీ సీఎం ఫోటోనే పెట్టాలి యాడ్స్లో అనేది ఒక చర్చ ఉన్నది. అది నిజమా? అట్లయితే మరి మిగతా అన్ని కార్యక్రమాలలో వెళ్ళాలి కదా. అట్లా కాదు కదా. విషయం ఏంటంటే అడప వ్యవహారాలు వేరు, ప్లస్ అంటే సిస్టమేటిక్గా. రెండోది ఏంటంటే ఈ అపాయింట్మెంట్స్లలో ఎక్కడ కూడా యూ హార్డ్లీ సీ ఎనీ సోషల్ జస్టిస్. అవసరం లేని వాటిలలో కూడా ఉన్నత కులాల వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చి, తనకిప్పుడు అంటే గతంలో తనకి అనుబంధంగా ఉన్న వ్యక్తులకే ప్రాధాన్యత ఇస్తూ, సహజంగా కాంగ్రెస్ భావజాలంలో పెరిగిన వ్యక్తులు, సహజంగా కాంగ్రెస్తో ముడిపడిన వ్యక్తులందరినీ పక్కకు పెట్టేశాడు. ఇప్పుడు ఆయన సలహాదారులుగా మనం ఒక చిన్న కంపారిజన్ చేద్దాం. ఈయనకు ఒక సలహాదారున్నాడు, పక్కకున్న జగన్కు ఒక సలహాదారున్నాడు. జగన్ సలహాదారుడు ఎవడని మనం ఊర్లలో అడిగినా కానీ సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్తాడు. ఈయన సలహాదారుడు అంటే ఎవడి పేరు చెప్తాడు? ఆయన ఇచ్చిన సలహాలు ఏంది? ఆయన వల్ల ఒరిగింది ఏంది? లేదు. ఏదన్నా ఒక వేకెన్సీ ఏర్పడ్డది అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక ప్రెస్ అకాడమీ చైర్మన్షిప్ వచ్చింది. ఎక్కడో ఇదివరకు గతంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఒకసారి ఆల్రెడీ ప్రెస్ అకాడమీకి పనిచేసిన వ్యక్తిని, ఆ మూలకున్న వ్యక్తిని ఆయనని తీసుకొచ్చి ప్రెస్ అకాడమీకి ఎందుకు ఇవ్వాలా? నిన్నగాక మొన్న నీవు అధికారంలోకి రావడానికి ఎవరు సహకరించారు? ఎవరు లొల్లిపెట్టారు? ఎవరు ప్రజాభిప్రాయాన్ని మలిచినారు కాంగ్రెస్కి అనుకూలంగా? మనం గమనించినాము. దాదాపు 1 సంవత్సర కాలంలోనే కదా
పొలిటికల్గా పబ్లిక్ ఒపీనియన్ అంతా మారింది. జిహెచ్ఎంసీ దుబ్బాక ఎలక్షన్స్ వరకు బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి ఐడియాలజీ ఉన్నటువంటి ప్రజాభిప్రాయాన్ని ఏకపక్షంగా వన్ సైడెడ్గా ఇట్లా ఎత్తి కాంగ్రెస్ జోలలో వేసిన కార్యదీక్షత ఎవరిది? పత్రికలదే కదా, ఎస్పెషల్లీ యూట్యూబర్స్దే కదా, సోషల్ మీడియా గ్రూప్సే కదా. ఈ సోషల్ మీడియాని ఎందుకు ఇగ్నోర్ చేయాల్సి వచ్చింది? ఇప్పుడు ఆ ఓల్డ్ ఆయనని తీసుకొచ్చి ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇష్యూ రేజ్ చేసినాను, ఏమని, అసలు మొత్తంగా వన్ సైడెడ్గా కొట్లాడి అన్నిటికీ అన్ని రకాలుగా నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, మీకేం సంబంధం లేదు, మీరు మీ అభిప్రాయాలతో ఇది అట్రోసియస్ గవర్నమెంటు, ఇది ఆటోక్రాటిక్ గవర్నమెంటు, ఇక్కడ డిక్టేటర్షిప్ ఉంది, పోలీసుల ద్వారానే పరిపాలన సాగిస్తున్నారు, బలహీన వర్గాల వాళ్ళ మీద అటాకులు చేస్తున్నారు, కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుక తింటుంది, ఇదే కదా మీరు చెప్పిన కాన్సెప్ట్. మీరు దళిత బంధు అనేది ఒక చాలా గొప్ప ప్రోగ్రాము, కానీ దీన్ని దుర్వినియోగం చేస్తున్నాడు, దీన్ని త్వరలోనే తీసేస్తాడు, దళిత బంధు అమలే చేయట్లేదు, కేవలము ఈటల రాజేందర్ని ఓడించడానికి తీసుకొచ్చినాడు, మీరు ఒక యుద్ధంలాగా ఒక యజ్ఞంలాగా చేస్తున్నారు, మీ పేరు లేదు. ఏమండి, ఏమవుతుండే? ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి రఘుకు పిఎస్ అకాడమీ ఇస్తే తప్పేంది? నేను అడిగిన ఫస్ట్ ప్రశ్న. 2 తీన్మార్ మల్లన్న ఉండే, 70-80 కేసులు, పూర్తిగా ఎన్నోసార్లు ఆయన మీద అటాక్ జరిగింది, ఆయనను నానా రకాలుగా హింసించినారు, ఆయన నేనే కదా వెంటబడి ఆయనకి సహాయపడి ఆయన నిలబెట్టి పైకి తీసుకొచ్చిన వ్యక్తి. సహజంగా నాకు ఆయన తెలుసు, ఆయన కూడా కొంత అంబిషన్ ఉంది, ఏదో ప్రజా జీవితంలో నేను ఏదో చేయాలని, ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్ ఆలోచించినాడు. మరి ఆయనకెందుకు అది ఇవ్వలేదు? లేదా మహిపాల్ ఉన్నాడు, ఆయనకెందుకు ఇవ్వలేదు? కాలేజీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకెందుకు ఇవ్వలేదు? వీళ్ళందరినీ కాదని ఈవెన్ రవ్వంతా కూడా సాయం చేయలే. నాకు తెలిసి, అంటే నేను జర్నలిస్ట్గా ఉన్న కాలం నుంచి ఐ నో శ్రీనివాసరెడ్డి, ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ మైన్, ఐ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ హిమ్. కానీ నేను ఎప్పుడు పైరవీలే చేసినాడు, ఆయన క్యారిడార్లలోనే తిరిగినాడు. ఈ యూస్ టు బీ ఇన్ ది క్యారిడార్స్ ఆఫ్ డాక్టర్ రాజశేఖర రెడ్డి, ఈ యూస్ టు బీ ఇన్ ది క్యారిడార్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు. ఆయన అందరు రాజకీయ నాయకులకు దగ్గరగా ఉన్నట్టే ఉండి ప్రతి వాళ్లతో పైరవీలే చేసుకున్నాడు తప్ప పత్రికలకు ఆయన చేసింది ఏముందండి? ఇవాళ ఒక కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పత్రికలు ఇంత ప్రజల కోసం కొట్లాడిన వాళ్ళందరినీ కాదని ఒక మూలకున్న వ్యక్తిని తీసుకొచ్చి నువ్వు ఆ అకాడమీకి ఇచ్చిన తర్వాత అది ఎంత దారుణమైన పరిస్థితికి ఇవాళ పత్రికల వాళ్ళని, అంటే సోషల్ మీడియాని అందరినీ దూరం చేసుకున్నావా లేదా? చెప్పండి ఒక మాట. ఆయనకు ఒక ఫీలింగ్ ఏముంది అంటే, ఒక రవిప్రకాష్ సపోర్ట్ చేస్తే, లేకపోతే ఇంకోటి ఎవడో చేస్తే, లేదా నేను పోయి రామోజీరావుని కలుస్తా, ఈనాడు పత్రిక మద్దతు నేను తీసుకుంటా, కేసీఆర్ని కాదని అనే ఒక భావనలో ఉన్నాడు. అది చాలా పొరపాటు. ఇవాళ శాటిలైట్ పత్రికలను ఎవరు చదవట్లేదు, ప్లీజ్. అది రద్దీ కాయిదాల కింద సాయంత్రం పూటనేమో మిర్చి బజ్జీలు కట్టియడానికి వాడుతున్నారు, తెల్లారంగానేమో ఇడ్లీ దోశలలో ప్యాకింగ్కి వాడుతున్నారు. మీరు చూడండి కావాలంటే, ఐఎమ్ టెలింగ్ యూ దిస్ యాజ్ ఎ ఫ్యాక్ట్. ఇవాళ పత్రికను పూర్తిగా చదివేంత ఓపిక ఎవరికి లేదు. ఐ టెల్ యూ, నేను ఒక కేసు ఆర్గ్యూ చేస్తుంటే, ఒక జడ్జ్ మల్లన్న కేసే ఒకటి ఆర్గ్యూ చేస్తున్నప్పుడు ఒక జ్యుడిషియల్ ఆఫీసర్ నాతో ఏమన్నాడు తెలుసా? ఏమండి, మల్లన్న గారు వార్తలు వింటుంటే సరిపోద్దండి, ఇంకా న్యూస్ పేపర్ చదవాల్సిన అవసరం లేదు, సమ్ టైమ్స్ ఈయన కొద్దిగా అటు ఇటు అని అన్నప్పుడు మీ వార్తలు రఘు వార్తలు వింటున్నా అని చెప్పినాడు. అంటే పత్రికలు చదివేటువంటి ఒక పద్ధతి ఇప్పుడు ప్రజలు మానుకున్నారు. ఈ శాటిలైట్ పత్రికలు అనేవి ఇవి కార్పొరేట్ సంస్థలు. ఈ సోషల్ మీడియా అనేది నిజంగా ప్రజల గుండెకాయ, ప్రజల యొక్క నాడిని తెలిపేటువంటి. తర్వాత రెండోది, మనం ప్రజల విమర్శకు అందుబాటులో ఉన్నాం. ఇప్పుడు సపోజ్ రఘు తప్పు చేస్తే రఘుకే ఫోన్ చేసేసి, రఘుగారు మీరు చెప్తుంది తప్పు అని చెప్పొచ్చు, మల్లన్న గురించి మల్లన్నకు చెప్పొచ్చు, మైపాల్కి చెప్పొచ్చు, కాలేజీ వాళ్ళకి చెప్పొచ్చు. మరి శాటిలైట్ పత్రికలకు మనం ఏమైనా చెప్పగలమా? వీళ్ళు ఒక పద్ధతి ప్రకారంగా ఒక స్ట్రాటజిక్గా మొదట విమర్శించి సడన్గా ఒకసారి మాట మార్చేసేసి వేరే వాళ్ళకి ఇది ఉన్నట్టు అన్నట్టుగా. ఇప్పుడు అది ఇట్లాంటి వ్యవస్థలకి ఈయన ప్రాతినిధ్యం వహించిన తర్వాత, ఈ రకంగా వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత ఎట్లా ప్రజలలో నమ్మకం ఉంటుంది? మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఒక ఇంటర్వ్యూలో ఇదే టాపిక్ తీస్తే నాకు కొన్ని వందల మంది మా పాత సహచర జర్నలిస్టులు, రిపోర్టర్సు, వేరే వాళ్ళు, విద్యావంతులు, కొంతమంది ప్రొఫెసర్లు కూడా ఫోన్ చేసేసి వాట్ యూ సెడ్ ఇస్ కరెక్ట్ అని అన్నారు. అసలు శ్రీనివాసరెడ్డి గారి పేరు ఈ మధ్యకాలంలో ఎప్పుడన్నా విన్నారా? ఏమండి, మొన్న కాంగ్రెస్ కొట్లాడుతున్న కొట్లాటలో ఆయన భాగస్వామ్యం ఏంటిది? ఇప్పుడు ఒకటి రాహుల్ గాంధీ గారు ఏం చెప్తున్నాడు,
జితనే ఆబాదీ హై, అంటే ఎంతైతే మీ పాపులేషన్ ఉందో అంతకు మీరు హిస్సేదారు అన్నాడు. ఈయన చేసిన అపాయింట్మెంట్లలో బీసీల సంఖ్య ఎంత? ఇంకొక ప్యాటర్న్ మీరు అబ్జర్వ్ చేస్తున్నారా ఈ గవర్నమెంట్లో? ఎస్సీలలో మాదిగ ఉపకులానికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. మొత్తం మాల సామాజిక వర్గం అన్నది ఎక్కువగా ఉన్నదని అంటున్నారు. మరి ఉన్నది అది కనపడుతుంది, కళ్ళల్లో కుచ్చినట్టు కనబడుతుంది. అంటే మాదిగలు ఎంతైతే పాపులేషన్ ఉన్నారు, ఎంతైతే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడ్డారో ఆ సామాజిక వర్గాన్ని, ఆ ఉపతెగని పూర్తిగా తీసి చెత్తగుప్పలో పెట్టేసేసి అంత మాల సామాజిక, అంటే వీఆర్ నాట్ అగైన్స్ మాల సామాజిక వర్గం. మనం అనేది ఏంటంటే మీలాగే వాళ్ళు కూడా నిమ్న జాతుల వాళ్ళు కూడా మీలాగే అన్టచబిలిటీకి రకరకాల సామాజిక రుగ్మతలకు లోనైనారు. కంపారిటివ్ మాదిగా సబ్ కాస్ట్, మాల సబ్ కాస్ట్లో ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ ఉన్నారు. వాళ్ళు పాలసీ మేకింగ్ దరిదాపుల్లోకి కూడా పోగలిగినారు. వీళ్ళు పాలసీ బెనిఫిట్స్లలో కూడా వీళ్ళు లేరు, మాదిగా సామాజిక వర్గం వాళ్ళు. మరి వాళ్ళకి కూడా అన్యాయం జరుగుతుందా? ఇట్లా రకరకాలు ఉన్నాయన్నమాట. ఈ సోషల్ అన్రెస్ట్ అనేది ఏం చేస్తారు? కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఒకటేసారి సడన్గా రేవంత్ రెడ్డి గారు నచ్చలేదు కాబట్టి మారుస్తున్నా అన్నారు. ఈ డిస్కాంటెంట్ అంతా పర్కలేట్ అవుతుంటుంది కదా, రాన్ 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 పోయి ఏదో ఒక రోజున ఏం చెప్తారు, లేదండి ఇట్లా మోడీకి చాలా దగ్గర రేవంత్ రెడ్డి అని పుట్టిస్తారు.